హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ ఐటమ్ అండి, పంప్కిన్ హల్వా. అవునండి, గుమ్మడికాయతో మనము హల్వా చేస్తాము. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, సింపుల్ స్టెప్స్ అండి. అలాగే హెల్దీ వేలో ఈజీగా మనము గుమ్మడికాయతో హల్వా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. గుమ్మడికాయతో హల్వా చేయడానికి నేను ఒక ముక్క తీసుకున్నానండి. గుమ్మడికాయ ముక్క గింజలు అయితే తీసేయాలి మనము. లోపల ఈ గుంజు మనము తురుముకోవాలన్నమాట. ఈ తొక్క తీయక్కర్లేదు. ఒకవేళ మీకు ఇష్టం లేదని అభ్యంతర పెడితే తీసేయచ్చు, కానీ ఉండడం వల్ల మనకి ఫైబర్ వస్తుంది. నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. నేను చాలా శుభ్రంగా నీట్గా కడిగాను. అయితే మనము దీన్ని తురుముకోవాలండి. ఇలాగా తురుముకోవాలి. ఎందుకు ఇలా తురమడము, మిక్సీలో గ్రైండ్ చేయొచ్చు కదా అనుకుంటారేమో. మిక్సీలో గ్రైండ్ చేస్తే బాగోదండి, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది. నా దగ్గర పెద్దది ఉందండి గుమ్మడికాయ, అందుకు చిన్న ముక్క అంటే పావు వంతు తీసుకున్నాను నేను. అంతా పెద్దదే ఎక్కువైపోతుంది అనేసి. చూసారా, ఈ విధంగా తురుముకోవాలన్నమాట. చాలా చక్కగా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఎందుకంటే ఈ గ్రీను, ఈ తొక్క మంచి కలర్గా కనిపిస్తుంది మనకి. హల్వాలో కనిపించదు అనుకోండి, కలిసిపోతుంది. అయితే ఈ విధంగా తురిమేసుకుందాం మనం ఇదంతా. నేను తీసుకున్న ఈ గుమ్మడికాయ ముక్క ఈ విధంగా తురుము పెట్టేసుకున్నాను. చూసారా ఎంత వచ్చిందనమాట తురుము. అయితే దీంట్లోకి మనకి సరిపడినంత బెల్లము, ఇదిగోండి 1 కప్పుడు బెల్లం తీసుకున్నాను నేను. అలాగే ఒక చిన్న కప్పుడు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి, లేదా పచ్చి కొబ్బరి తురుమైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. అలాగే ఇదేమో యాలక్కాయ పొడి, ఇలాచీ పొడి అనమాట. కొంచెం షుగర్ వేసి పౌడర్ చేశాను నేను దాన్ని. మరి దీంట్లోకి మనకి డ్రై ఫ్రూట్స్ కావాలండి. జీడిపప్పు, కిస్మిస్. ఇవి పైన గార్నిష్ కోసం వేయడానికి ఇలాగ హోల్గా ఉంచుకున్నాను. ఇవైతే ఇందులో కలిసిపోవడానికి చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట. జీడిపప్పు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. తర్వాత గుమ్మడికాయ తురుము వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను నేను. అయితే ఇది హీట్ అయిన తర్వాత ముందుగా మనము నెయ్యి వేద్దామండి. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. అది హీట్ అయ్యాక మనం ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. జీడిపప్పు కొంచెం వేగడం టైం పడుతుంది కదా. జీడిపప్పు కొంచెం కలర్ మారాకప్పుడు కిస్మిస్లు వేద్దాం. జీడిపప్పులు కొంచెం వేడెక్కాయి కదా, కిస్మిస్ వేద్దాం. మీరు కావాలంటే ఇందులో బాదం పప్పు, ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి, పర్వాలేదు. కొబ్బరి ముక్కలు కానీ, నేనంటే ఎండు కొబ్బరి తురుము వేస్తున్నానని కొబ్బరి ముక్కలు వేయట్లేదు. లేదంటే కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి తురుము కూడా మీరు వేసుకోవచ్చు. ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవే అనే కండిషన్ ఏమీ లేదు, మనకు నచ్చినట్టుగా మనం మార్చుకుంటాం అంతే. ఇలా ఈ కలర్ వస్తే చాలండి, ఇంకా తీసేయచ్చు అనమాట. మరి డార్క్ కలర్ వస్తే మాడిపోయినట్టుగా బాగోవు కదా. ఇదే చూసుకోవాలి మనం, మాడిపోకుండా. ఏమన్నా వేయించేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ కమ్మగా బాగుంటాయి. ఓకే, ఇవన్నీ తీసేసాం కాబట్టి ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేద్దామండి. మరి హల్వా అనగానే కొంచెం నెయ్యి పడుతుంది కదా, నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇది వేసేసి వేయించేద్దాం. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కదండి, గుమ్మడికాయ వెజిటబుల్ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఆనపకాయ లాగాను. సో మనం ఇది వేయించాలన్నమాట. ఇలాగా కొంచెం ఈ పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే ఆ తర్వాత మనం బెల్లం వేసేయచ్చు. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ కంటే బెల్లం కొంచెం బెటర్ కదా హెల్త్ వైజ్ అని నేను బెల్లం తీసుకున్నాను. ఒకవేళ బెల్లం నచ్చని వారు మీ ఇష్టం, షుగర్ కావాలన్నా మీరు ఆ ప్లేస్లో వేసుకోవచ్చు.
ఇది కొంచెం వేగనిద్దామండి. ఈ పచ్చిదనం పోయే వరకు వేగితే బాగుంటుంది అనమాట. వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వేగనిద్దాం, ఇలా కలుపుకుంటూ వేయించాలి. ఎందుకంటే మనం హైలో పెట్టి కలపకుండా ఉంటే ఒక చోట మాడిపోతుంది, ఇంకో చోట వేగదు. ఇవి ఉడకాలి కదా దీంట్లోనూ. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. కలర్ బాగుంది కదా, గ్రీను అక్కడక్కడ కనిపిస్తున్నాయి చుక్కల్లాగా, ఏదో డిజైన్ వేసినట్టు. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఆ వాటర్తోనే ఉడుకుతుందండి. ఉడికిన తర్వాతే మనం ఆ బెల్లం తురుము వేయాలన్నమాట. ఇప్పుడైతే ఉడకనిద్దాం. ఈ గుమ్మడికాయలో ఉన్న జ్యూస్ వల్లే ఇది దగ్గరికి ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇది ఉడికిపోయినట్టుగా మనకు తెలుస్తుంది కదా, దగ్గరికి మగ్గిపోయింది, చక్కగా మగ్గిపోయింది. ఈ టైంలో మనము బెల్లం వేసేయచ్చు అనమాట. బెల్లం వేసేద్దాం. మీరు షుగర్ అయితే షుగరు ఈ టైంలో వేసేయండి. మనం వాటర్ వేయక్కర్లేదు, ఆ తడికే అది కరిగిపోతుంది అనమాట. చూసారా ఎలా కరిగిపోయిందో బెల్లం అంతా. డార్క్ కలర్ వస్తుంది బెల్లం కలర్. అదే మీరు షుగర్ వేస్తే అలాగే ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. మనకి కలర్ కాదు కదండి ఇంపార్టెంటు, కలర్తో పాటు టేస్టు అలాగే ఆరోగ్యము అన్నీ పరిగణలోకి తీసుకోవాలి మనం. మరలా ఇదిగో వాటర్ వచ్చేసింది కదా, బెల్లం వల్ల ఇది కరిగి ఇదంతా ఎగరనివ్వాలన్నమాట. కొంచెం దగ్గరికి ఎగరనిద్దాం, ఇదంతా బాగా ఎగరాలి. ఈ బెల్లంలో నీరంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మనము ఇక ఎండు కొబ్బరి పొడి వేసేద్దాం. కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, వేసుకోండి, బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసిన తర్వాత ఇలాచీ పొడి కూడా వేసేద్దామండి. ఈ యాలక్కాయలు ఉట్టిగానే మిక్సీలో తిరగవు కదా, అందుకు కొంచెం షుగర్ వేసి పొడి చేశాను అనమాట నేను. ఈ యాలకి పొడి, ఈ కొబ్బరి తురుము ఇదంతా దీనికి కలిపేయాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ చిన్నగా ఉన్నాయి వేసేద్దాం. ఈ పెద్దవి పైన గార్నిష్ చేసుకోవడానికి ఉంచుకుందాం. ఇవి లోపల చక్కగా తినేటప్పుడు కమ్మగా తగులుతాయి కదండి నోటికి. నేతిలో వేయించాం కాబట్టి కమ్మగా తగులుతాయి. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలన్నమాట. అయితే ఇప్పుడు మనం మరలా కొంచెం నెయ్యి వేద్దామండి. నెయ్యి వేస్తే బాగుంటుంది. కొంచెం ఇంకో స్పూన్ అలాగే వేసాను నెయ్యి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా కమ్మగా వస్తుందన్నమాట స్మెల్. ఎందుకంటే బెల్లము, నెయ్యి, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా కమ్మగా, ఇంకా వెంటనే తినేయాలన్నట్టుగా టెంప్టింగ్గా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకొంచెం దగ్గరికి రానిద్దామండి. ఇది దగ్గరికి రావాలన్నమాట. కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ టైంలోనూ కలపకుండా మీరు పక్కకి వెళ్ళిపోవద్దు, మాడిపోతుంది. ఇలా కలుపుతూనే దగ్గరికి వేయించాలన్నమాట. ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది. అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ అడిగారు అనుకోండి, ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు మనం. అదే బయట కొన్న స్వీట్లు అన్హెల్దీ కదా. ఇంట్లో మనం ఏ చిన్నది చేసుకున్నా హెల్దీయే. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. ఎలాగా అంటే హైజీనిక్గా చేస్తారా లేదా క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో మనం ఏ చిన్నది చేసుకున్నా అది హెల్దీనే. ఇదిగో చూడండి, ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేయాలి. ఈ టైంలో మనం స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దామండి. ఆపేస్తున్నాను. ఇలాగా నెయ్యి వేసాం కాబట్టి ముద్దగా దగ్గరికి వచ్చింది. దీన్ని ఇలా కలుపుతూ మనము దగ్గరికి చేసేయాలి. ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుందామండి. నేనైతే స్టవ్ ఆపేసాను.
ప్లేట్లో పెట్టుకుందాం మనం. ఇలాగా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదా పెద్దవారైనా స్వీట్ తినాలనుకుంటే మనం సహజంగా దాని ఫ్లేవరు ఇంట్లోనే చేసుకుని ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా మనకు నచ్చినట్టుగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో. గుమ్మడికాయ మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదండి. కాబట్టి ఈ విధంగా మనము మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓకే అండి, బాగుంది కదా. ఇప్పుడు చెప్పండి మరి. చాలా చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంది. స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. వెంటనే తినేయాలని నోరు ఊరిపోతుంది నాకైతేని. చూసారా ఎంత బాగుంది అసలు, చాలా యమ్మీగా నోరు ఊరిపోతుంది కదండి. సో హెల్దీ అనమాట. ఇది గుమ్మడికాయతో చేసిన హల్వా అంటే ఎవరో నమ్మరు అసలు. మీరు పేరు చెప్పే వరకు కూడా నమ్మరు అనమాట. అంత టేస్టీగా అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మరిన్ని హెల్దీ రెసిపీస్ మనం చేసుకోవడం నేర్చుకోవడం కోసం జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.